నేను ఎవ్రీ ఇయర్ సమ్మక్క సారక్క జాతరకు వెళ్తానండి, ఇంకా వెళ్ళలేదు. కానీ నేను విన్న అంశాలు ఏంటిదంటే అక్కడ ఉన్న చెట్లు అన్ని కూడా తీసేసారు. ఎక్కడైనా చెట్టు నీడలు ఉంటే అక్కడ అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మేము అది విన్నాం, కొంతమంది వెళ్ళి వచ్చిన వాళ్ళు 2500 కానీ కట్టాలా, లేదంటే ఏదైనా చేసుకోవాలంటే, అంటే ఇప్పుడు జాతరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఒక డివోషనల్ గా పేదవాళ్ళు బండ్లు కట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసి పెట్టాలి. కానీ అక్కడ కమర్షియల్ ఏర్పాట్లు ఉన్నాయి కానీ ఫ్రీ ఏర్పాట్లు ఎక్కడ కనిపిస్తలేదు. సో గొప్పగా ఏదో చేసినామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు చేసింది అయితే ఏం లేదు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇదే కాకుండా చాలా అంశాలలో ఆయన కమర్షియల్ బేసిస్ మీద పోతున్నారు తప్ప ఇప్పుడు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు. దాన్ని కూడా ఫ్యూచర్ లో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అన్నారు. ఫ్యూచరే లేని సిటీకి ఫ్యూచర్ సిటీ, మాకు రేవంత్ కేసీఆర్ గారు అన్నట్టు ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ సిటీ ఏంటిది? అండ్ అక్కడ కూడా అంటే లబ్ధి ఎవరికైతుందంటే అనుముల ఫ్యామిలీకి, కాంగ్రెస్ పార్టీకి. అక్కడ ప్రజలకు ఎటువంటి లబ్ధి జరగట్లేదు. వాళ్ళ భూములు కొన్ని అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ రేట్లు పెంచుకోవాలా, ఇంకా భూములు ఇది చేయాలి. ఫార్మాసిటీ ఇచ్చింది దేనికండి? ఇప్పుడు ఆ ఫార్మాసిటీలోనే నువ్వు ఇంకేదైనా చేసేడుతుంది, నువ్వు దాన్ని ఫ్యూచర్ సిటీ చేస్తా ఇంకేదో చేస్తా అని అంటే ఏదేదో చేయడము, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అంతకుమించి ఇంకేం లేదు.